ఆమె బెడ్ పై నిద్రపోయింది. ఉదయం 4 గంటలకు ధరణి అని పిలుస్తుంది రాధిక. మధ్యరాత్రి వరకు మేలుకోవడం వలనో లేక అలసినందునో కానీ రాధిక పిలుపు వినబడుతున్నా కనురెప్పలు భారంగా ఉండటంతో కళ్ళు తెరవలేకపోతుంది ధరణి. ధరణి అంటూ నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది రాధిక. కళ్ళు తెరవకుండానే మత్తుగా అనిపిస్తుంటే లేచి కూర్చుంది. ఇంతలో వచ్చిన సుమిత్ర గారు, ఇంకా లేవలేదా రాధిక అంటూ ధరణి అంది ఒకంత గట్టిగానే. లేస్తుంది అత్తయ్య అంటూ ధరణిని తీసుకుని మొహం కడిగిస్తుంది. అత్తయ్య తనకు బాగా నిద్ర వస్తున్నట్లు ఉంది, అలసిందని కూడా తెలుస్తుంది, ఎందుకు ఇంత త్వరగా లేపడం అంటుంది రాధిక ధరణి అవస్థ చూసి. అదేంటి రాధిక అలా అంటావు? చుట్టాలంతా ఇంట్లో ఉంటే మన పిల్ల నిద్రపోతూ ఉంటే ఎలా? ఇంట్లో ఎంత పని ఉంది? పైగా ఈరోజు అమ్మవారి సారి తీసుకుని వెళ్ళాలని ఊరంతా ఎప్పుడో నిద్ర లేచి ఎవరి పనులు వారు మొదలు పెట్టేశారు. కానీ త్వరగా తనని తీసుకుని రా, వాకిట్లో ముగ్గు పెట్టి స్నానం చేసి దేవుడికి పొంగల్ చేయాలని తొందర చేస్తారు సుమిత్ర. రాధిక ధరణిని తీసుకుని కిందకు వెళ్తుంది. చుట్టాలు కొంతమంది ఇంకా నిద్రపోతున్నారు. వాళ్ళని దాటుకుని మెల్లగా ఇంట్లోకి వెళ్తారు. 10 నిమిషాలకు గాని నిద్రమత్తు వదలదు ధరణికి. సుమిత్ర గారు ఇచ్చిన కాఫీ తాగి వాకిట్లో ముగ్గు పెట్టడానికి బయటకు వెళ్తుంది ధరణి. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో అనే విధంగా ఉంది తన శరీరం. అమ్మా అంటూ పిలుస్తుంది ధరణి వాకిట్లోంచి. ఏంటే అంటుంది ఆమె కూతురు కోపంగా పిలిచిందని బయటకు వస్తూ. ఇలా అయితే ఎలా మా ముగ్గు పెట్టేది అంటుంది వాకిట్లో చిందరవందరగా అడ్డుగా ఉన్న ఆటోలు బైకుల్ని చూస్తూ అసహనంగా. అబ్బా కోప్పడికే, అవన్నీ మన వాళ్ళవేగా, చుట్టాలందరూ వేసుకొచ్చారుగా అంటూ పక్కనే ఉన్న కుర్రాళ్ళకి చెప్పి వాటిని ఒక పక్కగా వాకిటికి అడ్డం లేకుండా పెట్టిస్తారు ఆమె. నీ చెల్లెలు ముగ్గేయాలంటే అరెకరం కావాలా రమేష్ అంటుంది అత్త వరుసైన ఒక ఆవిడ అప్పుడే వీధిలోంచి వస్తున్న రమేష్ని చూసి నవ్వుతూ. ఆవిడ మాటకు సుమిత్ర నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతే, అవునత్త, ముగ్గుల పోటీ పెడితే నా చెల్లిదే ఫస్ట్ ప్రైజ్ అంటాడు రమేష్ చాలా రోజుల తర్వాత వాకిట్లో ధరణి ముగ్గు పెడుతుండటం చూసి ముచ్చట పడుతూ. అది నిజమేలే, ధరణి చేతిలో ఏదో మాయ ఉంది. రమేష్ తనేసిన ఏ ముగ్గు చూసినా దానిలో జీవం ఉట్టి పడుతుంది అంటూ నిజాయితీగా చెప్పి వెళ్తుంది ఆవిడ. రమేష్ కూడా నవ్వుతూ ధరణిని చూసి త్వరగా వచ్చాయమ్మా మంచు పడుతుంది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. నీ నవ్వులో ఏదో మాయ ఉంది ధరణి అంటూ ప్రేమగా తననే చూస్తూ విజయ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ధరణికి. మనసంతా అలజడి మొదలవుతుంది తనకి. యాంత్రికంగా ఉండి ముగ్గేస్తున్న తనకి సడన్గా ఏదో గుర్తొస్తుంది. మొదటిసారిగా విజయ్ని తన ఇంట్లో చూసిన సన్నివేశం మదిలో మెదులుతుంది. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పడుతుంటే మళ్ళీ అలాంటిదేమైనా జరుగుతుందా అనే ఆశ, అనుమానం ఒకేసారి వస్తాయి. తలొంచి ముగ్గు పెడుతున్న తను నెమ్మదిగా తలెత్తి మిద్దె మీదకు చూస్తుంది. విజయ్ తన కోసం వచ్చాడని ఆశతో, ఉన్నాడేమో అనే కోరికతో. మసకగా ఉంది అంతా, చీకటిగా ఉండడంతో సరిగా కనబడక కళ్ళు నలుపుతూ మళ్ళీ చూస్తుంది. ఇక్కడ ఎవ్వరూ లేరని ఖాళీగా ఉన్న మిద్దె వెక్కిరిస్తుంటే నిరాశగా తలదించేస్తుంది. మీరు నా మీద కోపంగా ఉండుంటారు కదా విజయ్ గారు, నన్ను అసహించుకుంటుంటారు కూడా, మీ మాటకు విలువ ఇవ్వలేదని. అదే నిజమైతే మీకు ఎప్పటికీ నేను కనిపించను అని తనలో తను అనుకోగానే నేలపై తను పెడుతున్న బియ్యం పిండిలో కలిసిపోతాయి కళ్ళలో నుంచి జారుతున్న కన్నీటి చుక్కలు. ఆ క్షణం తన బాధను పంచుకోవాలని వాకిట్లో ముగ్గు పెట్టి లోపలికి వస్తున్న ధరణికి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంటే చుట్టూ చూస్తుంది. చుట్టాలంతా నిద్రలో ఉన్నారు. కొంతమంది నిద్ర లేచి పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ ఎందుకో ధరణికి మాత్రం తనని ఎవరో తదేకంగా చూస్తున్నారని అనిపించి మళ్ళీ ఒకసారి చుట్టూ చూస్తూ అప్రయత్నంగా మేడ మీదకు చూస్తుంది. ఎవ్వరూ లేరు. ఇంతలో సుమిత్ర గారు పిలవడంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. త్వరగా రెడీ అయ్యిరా సుమిత్ర గారు చెప్పడంతో అలాగే అంటూ మర ఇచ్చిన బొమ్మల సరేనని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. సుమిత్ర గారు కోప్పడతారు తనని. ఇంట్లో అంతా చుట్టాలు ఊరిలో పండగలా ఉంటే ధరణి ఏమో సాదాగా ఉన్న డ్రెస్ వేసుకొచ్చిందని. చీర కట్టుకో లేదా లంగా ఓని అయినా వేసుకో ధరణి అని కసిరి కోపంగా వంటింట్లోకి వెళ్తారు ఆమె. ధరణి వేసుకోనని బతిమాలినా వినరు. వదిన నువ్వైనా చెప్పు అంటుంది ఏడుపు మొహం పెట్టి. అత్తమ్మ చెప్పింది కదా ధరణి వెళ్ళు అని. అయినా ఎందుకంత ఇష్టం లేనట్టుగా, దేనికో దిగులు పడుతున్నట్టుగా ఉన్నావు అంటుంది రాధిక అనుమానంగా ధరణిని చూస్తూ. ధరణికి కంగారుగా చూస్తూ ఏం లేదు వదిన అంటూ గబగబా గదిలోకి వచ్చి తలుపేసేసి, లేదు నేను ఇలా ఉంటే అందరికీ ఏదో జరిగిందని అనుమానం వస్తుంది, అలా కాకుండా నార్మల్గా ఉంటే ఏది ఉండదుగా అని అనుకుంటూ త్వరగా డ్రెస్ నుంచి లంగా ఓణిలోకి వచ్చేస్తుంది.
రాధిక నవ్వుతూ వెళ్తున్న ధరణిని చూసి తను కూడా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నైవేద్యం చేసి పూజ గదిలో కూర్చున్న ధరణి ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూస్తూ చేతులు జోడించి హారతి నిండిన కళ్ళతో నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు, ముఖ్యంగా నా వాళ్ళు అలా అనుకోగానే అందరూ తన కళ్ళ ముందు మెదిలారు. ఒక్కసారిగా అత్తయ్య మామయ్య ఇంట్లో అందరినీ చల్లగా చూడు, వారికి ఎటువంటి కష్టం కలగకూడదు, నా కారణంగా వారి గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వకు, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, ముఖ్యంగా అంటూ అప్పటి వరకు తెరిచి దేవుణ్ణి చూస్తున్న కనుపాపలను మూసేస్తూ తన హృదయాంతరాల్లో నింపుకున్న విజయ్ని తలుస్తూ ఆయన సంతోషంగా ఉండేలా చూడు, ఒకవేళ వారి ఆలోచనలో నేను ఉండి ఉంటే నన్ను శాశ్వతంగా తీసేసేయి, ఆలోచన నుంచి జీవితంలో నుంచి కూడా ఆయన మనసుకు నచ్చిన వారి అంతస్తుకు తగిన అమ్మాయిని తన జీవితంలోకి వచ్చేలా చూడు. అలా తలుస్తుంటేనే ధరణి కళ్ళలో కన్నీళ్లు. అన్నీ అనుకుని కళ్ళు తెరిచి దేవుణ్ణి చూస్తుంది. నీ జీవితం అతని చేతుల్లోకి, నీ రూపం అతని హృదయంలోకి ఎప్పుడో చేరిపోయింది, అది మార్చాలని నువ్వు అడిగితే నవ్వు వస్తుంది అని చెప్తున్నట్టుగా ఉంది దేవుడి రూపం. కానీ అది గమనించే స్థితిలో, అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు ధరణి. దీపం వెలిగించి పూజ చేసి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి దండం పెట్టుకుని తన వాళ్ళ సంతోషాన్ని కోరుకుని పూజ ముగించి బయటకు వస్తుంది. ధరణి మధ్యాహ్నం వరకు ఇంటి పనిలో తల్లికి సహాయం చేసి అలసిపోయి గదిలోకి వస్తుంది. పనిలో ఉంటే బాధను మర్చిపోవాలని ఇంటి పనుల్లో మునిగిన తనకు అనుక్షణం మదిలో మెదిలే అతని రూపం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎందుకు ఇంతలా నా మనసులో చేరిపోయారు విజయ్ గారు అంటూ బెడ్ మీద పడుకుని మౌనంగా తనలో తానే మదన పడుతుంది. మీరు నా ఆలోచనలోకి కూడా రాకూడదని నేను అనుకుంటుంటే మనసు మాత్రం మిమ్మల్ని తలుస్తుంది. అంతలా నా మనసులో నిండిపోయారు మీరు. కానీ మీ మనసులో నేను ఉన్నానా? ఉంటే నా గురించి తెలిసి ఊరుకొని ఉండేవారా? లేదు కదా. అంటే నా మీద మీకు జాలి మాత్రమే ఉంది, ప్రేమ లేదు. ఉండే అర్హత కూడా నాకు లేదు, ఉండాలని కోరిక కూడా లేదు, కోరుకోవడం లేదు. మీ నుంచి శాశ్వత దూరం కావాలి నాకు. నేను లేకున్నా మీ సంతోషం కావాలి నాకు. ఇంకెప్పటికీ మీకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను. అలా అనుకోగానే కళ్ళలో నీళ్లతో భారంగా మారింది. సాయంత్రం 5 గంటల సమయం. అప్పటికే ఊర్లో మేళాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా జరుగుతుంది. అమ్మవారికి తీసుకెళ్లే సారే కార్యక్రమం. ఊరి పెద్దలతో రామకృష్ణయ్య గారు వెళ్లారు. చుట్టాలందరూ పక్క ఊరికి బయలుదేరుతున్నారు. ఇంట్లో అందరికీ వెళ్ళి వస్తామంటూ ధరణిని చూసి ఆప్యాయంగా పలకరిస్తూ ఆశీర్వదించి వెళ్తున్నారు ఆడవాళ్ళంతా. కాసేపటికి అందరూ వెళ్ళిపోగా కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే మిగిలారు. 2 రోజుల పాటు పక్క ఊరి జాతర కోసం అక్కడే ఉండటానికి సరిపడ్డ అవసరమైన సామాగ్రిని మొత్తం సర్ది వ్యాన్లో పెట్టమని చెప్తుంది సుమిత్రమ్మ గారు. ధరణి వస్తానంటే వద్దన్నారు ఆమె. ఎందుకో తనకి అర్థం అవ్వలేదు. అయోమయంగా చూసింది తల్లిని. మనసులో ఆందోళన. తగ్గాలని వెళ్ళాలనుకుందే కానీ నిజానికి ధరణికి కూడా వెళ్ళాలని లేదు. తనకి ఒంటరిగా ఉండాలని ఉంది. ఇది వరకు ఒంటరిగా ఉండాలంటే భయం వేసేది, కానీ ఇప్పుడు ఆ భయం లేదు తనకి. కారణం విజయ్ భయపెట్టే పరిస్థితులన్నీ తన నుంచి దూరం చేశారు కనుక. అందుకే ఇప్పుడు తల్లి వద్దన్న ఎందుకు అన్న అయోమయం తప్ప భయం లేదు. కనీసం ఎందుకు వద్దంతో అడగాలని కూడా అనిపించక కామ్గా ఉంది. ఇంట్లో ఇంకా చుట్టాలు ఉన్నారు ధరణి అంది ఏ భావం లేని కూతుర్ని చూసి. అది భయం ఏమో అన్న తల్లి మనసుతో సుమిత్ర గారు. చుట్టాలంతా వెళ్ళిపోయారు కదమ్మా, ఇంకెవరున్నారు అంది. అడగాలి కాబట్టి. ఎందుకంటే చుట్టాలే కాదు, ఇంట్లో అసలు ఊరిలో కూడా ఈ 2 రోజులు ఎవ్వరూ ఉండరు. దాదాపు ఊరంతా జాతర కోసం తరలి వెళ్తారు. వెళ్ళలేని వాళ్ళు, నడవలేక ఆరోగ్యం సహకరించని వారు తప్ప. ఆ విషయం ధరణికి తెలుసు. అందుకే అడిగింది తల్లిని. జాతర కోసం దేవుని కోసం వచ్చిన చుట్టాలు వెళ్ళిపోయారు. మన కోసం మన ఇంటికి వచ్చిన ముఖ్యమైన వాళ్ళు మాత్రం మనం వచ్చే వరకు ఇక్కడే ఉంటామని చెప్పారు ధరణి అంది లోతుగా అర్థం వచ్చేటట్లు సుమిత్ర గారు. అయితే నన్నేం చేయమంటావమ్మా అంతే అసహనంగా. రాధిక రమేష్ బయట ఉండటంతో గదిలో ధరణి సుమిత్ర గారు ఉన్నారు. సుమిత్ర గారు ధరణి దగ్గరికి వచ్చి నీ కోసం వచ్చిన వారిని వదిలేసి నిన్ను మేము తీసుకెళ్ళలేం అంది ప్రేమగా చూస్తూ. నా కోసమా అంది ధరణి ఆశ్చర్యంగా చూసి. అదేనమ్మా, మన కోసం మన ఇంటికి వచ్చిన వారిని వదిలేసి వెళ్ళిపోలేం కదా. అందుకే మేము వచ్చే వరకు వాళ్ళకి ఏం కావాలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అంది స్థిరంగా. ప్లీజ్ అమ్మా, నాకు ఒంట్లో ఏం బాగాలేదు, నా వల్ల కాదు. పని వాళ్ళకి ఎవరికైనా చెప్పు, వాళ్ళకి ఏం కావాలో చూసుకోమని అంది ఓపిక లేక. లేదు ధరణి, చెప్పానుగా ముఖ్యమైన వాళ్ళని. అలాంటిది మనం కాకుండా వేరే ఎవరికో చూసుకోమంటే ఎలా?
అమ్మా ప్లీజ్ అంది. చెప్పేది నీకే, ఇంట్లో అందరం వెళ్తున్నాం. వంట చేయడానికి ఏమేం కావాలో అన్నీ కిచెన్లో ఉన్నాయి. ఈ 2 రోజులు నువ్వే నీ చేతులతో స్వయంగా వండి నువ్వే స్వయంగా వెళ్ళి వడ్డించాలి. వాళ్ళకేం కావాలో దగ్గరుండి చూసుకోవాలి. మీ నాన్నగారికి ఎటువంటి మాట రానియకు అంది ఆర్డర్ వేసినట్టుగా సీరియస్గా. తండ్రి మర్యాద గౌరవం దగ్గర ఆగిపోయింది ధరణి ఆలోచన. ఇంకేం మాట్లాడకుండా సరే అంది తలాడిస్తూ. మళ్ళీ అంతలోనే ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంది చుట్టూ పరికించి చూస్తూ. మేడ మీద గదిలో ఉన్నారు అంది ఆమె శాంతంగా నవ్వుతూ. తను రాత్రి ఒక గదిలో నిద్రపోవడం గుర్తొచ్చిన ధరణికి వాళ్ళు ఇంకో గదిలో ఉన్నారేమో అని ఆలోచిస్తుంటే బయట నుంచి వస్తున్న రమేష్ తొందర చేస్తాడు అందరినీ త్వరగా రమ్మని, చీకటి పడుతుందని చెప్తూ. అలా అందరూ కాసేపటికి కదిలారు. సుమిత్ర గారు మరీ మరీ జాగ్రత్తలు చెప్తుంటే అవేవి ధరణి మెదడులో చేరడం లేదు. వాకిట్లో ఉన్న మినీ వ్యాన్ దగ్గరకు వస్తారు ఇంట్లో వారంతా. బండి ఎక్కి అందరూ చేతులూపుతూ నవ్వుతూ ముందుకు కదిలారు. వారు కనుమరుగయ్యే వరకు ఉండి గేటు వేసి లోపలికి వచ్చిన ధరణికి తనని ఎవరో చూస్తున్నట్టే చుట్టూ చూస్తుంది. ఉదయం నుంచి అలాగే అనిపిస్తుంటే నిదానంగా ఇంట్లోకి వెళ్ళింది. ఇల్లంతా నిశ్శబ్దం. ఎందుకో భయంగా లేదు తనకి. ఒంటరితనాన్ని కోరుకుంటుంది తను. తల్లి చెప్పింది గుర్తొచ్చి ముందుగా వంట చేయాలనుకుని లంగా ఓణితో ఇబ్బందిగా ఉండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇంట్లో ఇంకెవ్వరూ లేరు కనుక ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని మిర్రర్ ముందుకు వస్తుంది. తనను తాను చూసుకున్న ధరణికి ఉదయం పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తూ పెట్టిన పాపిట్లో కుంకుమ లైట్గా ఉండడంతో కుంకుమ భరిణిలో ఉన్న కుంకుమ తీసుకుని పాపిట్లో పెట్టుకుంది. జడను అల్లే ఓపిక లేక ఉదయం అల్లి ఉన్న జడను అలాగే వదిలేస్తుంది. మెడలో ఉన్న పసుపు తాడుని చూస్తూ ఆలోచనలు చుట్టేస్తుంటే వాటిని పట్టించుకోకుండా అమ్మ చెప్పినట్టుగా ముందు ఇంట్లో ఉన్న వారికి వంట చేయాలని కిచెన్లోకి వెళ్ళింది. అసలు ఎంతమంది ఉన్నారు అన్న ఆలోచించే ఓపిక కూడా లేదు తనకి. తన మైండ్ చెప్పినట్టుగా వంట చేస్తుంది. ఫుడ్ ప్లేట్ రెడీ చేసింది. అప్పటికే టైం 8 అయ్యింది. వంట పూర్తి చేసి బయటకు వచ్చిన ధరణికి వరండాలో చీకటిగా ఉండేసరికి లైట్ వేయడానికి వస్తుండగానే ఒక్కసారిగా అంతా చీకటిగా మారిపోయింది. ఒక క్షణం అదిరిన గుండె. కరెంటు పోయింది అని మైండ్ ఇచ్చిన సంకేతానికి నార్మల్ అయ్యి చుట్టూ చూస్తుంది. చంద్రుడు వెలుగు తప్ప ఇంకేం కనబడకపోవడంతో పల్లెటూరులో కరెంటు కోతలు సర్వసాధారణమైన విషయమని అర్థమై తనకు అసహనం చిరాకు వస్తాయి. ఇప్పుడు ఎలా? వంట అయితే అయ్యింది, కానీ పైన ఉన్న వాళ్ళని ఈ చీకట్లో ఇంట్లో భోజనానికి ఎలా పిలిచేది అని ఆలోచిస్తుంది. ముందుగా ఇంట్లో క్యాండిల్ వెలిగించి చుట్టూ చూస్తుంది. చిమ్మ చీకటి. వాళ్ళు కిందకు రాకుంటే తనే ఫుడ్ పైకి ఇచ్చేసి వస్తే అని అనుకొని ఫుడ్ ప్లేట్తో బయటకు వచ్చి డోర్ లాక్ చేసి లైట్గా ఉన్న మూన్ లైట్లోనే మేడ మీదకు వెళ్ళడానికి మెట్లు దగ్గరకు వస్తుంది. నిదానంగా ఎక్కుతూ సగం మెట్లు దగ్గరకు వచ్చేసరికి చిన్నగా అలజడి మొదలవుతుంది. అది చీకటి వలనో లేక ఒంటరిగా ఉండటం వలనో తెలియక చిన్నగా మేడ మీదకు వస్తుంది. సగం చీకటి సగం వెలుతురు ఉంది. మేడ మీద ఎవ్వరూ కనబడక ఏమండి అని పిలుస్తుంది. తిరిగి ఎవ్వరూ పలకరు. మళ్ళీ పిలుస్తుంది గదిలో ఉన్నారేమోనని. మళ్ళీ నిశ్శబ్దం. బహుశా ఊర్లోకి వెళ్ళారేమోనని ఫుడ్ ప్లేట్ని అక్కడే ఉన్న టేబుల్పై పెడుతుంది. ఇంట్లోకి వెళ్ళడానికి అంతా చీకటిగా ఉందని మేడ మీద ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఉన్న చిట్టి గోడ వైపుగా వచ్చి నిలబడి చూస్తుంది. వెన్నెల వెలుగులో ఊరంతా కనబడుతుంటే అలాగే చూస్తుంది. ఊర్లో ఎవ్వరూ లేక ఉన్న కొంతమంది ఇళ్లలో ఉండటంతో చుట్టూ ప్రశాంతంగా ఉంది. పౌర్ణమి వెన్నెల తన చల్లదనాన్ని కురిపిస్తుంటే అంతకంటే చల్లగా వీస్తుంది. ఇంటి వెనక నుంచి వస్తున్న పైరు గాలి వాటికి జత కలుస్తూ మేడ మీద అల్లుకున్న సన్నజాజి పూలు విరబూసి వాటి పరిమళాలను వెదజల్లుతుంటే ఆ సువాసనలు మెదడుని చేరి చల్లని గాలి శరీరానికి తాకి మనసులో ఉన్న ఆందోళన ఆలోచనలు తగ్గుముఖం పట్టాయి తనకి. గాలికి తన మోముపై నాట్యమాడుతున్న ముంగుర్లు సైతం జరపడం మరిచి అలాగే ఉండిపోయింది. ఎంతసేపు అలా ఉందో తెలియకపోయినా తనని ఎవరో చూస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. ఉదయం నుంచి అలానే ఉన్నా ఇప్పుడే ఎందుకో ఆ చూపులు తనని తీక్షణంగా చూస్తున్నాయని తెలుస్తుంది. అది తన ఊహ మాత్రమే అనుకుంటున్నా తన వీపుని తాకుతున్న చూపులు బాణాలు మనసుకి తగులుతుంటే అప్పటి వరకు తగ్గిన అలజడి నెమ్మదిగా పెరుగుతుంది. ఆ చూపులు తనను సమీపిస్తున్నట్టు అనిపిస్తుంటే గోడను పట్టుకుని ఉన్న తన చేతులు చల్లబడిపోతున్నాయి. వీపును తాకే చూపులు ఇప్పుడు వెచ్చని ఊపిరిగా మారి మెడను తాకుతుంటే ఆ ప్రెజెన్స్ ఎవరిదో తెలిసిపోయింది ఆమెకి. చల్లబడిన చేతులతో పాటు కాళ్ళు కూడా చిన్నగా ప్రకంపనలు చేస్తున్నట్లుగా తన శరీరం అంతా చిన్నగా వైబ్రేషన్స్ సెన్స్ చేస్తున్నాయి. వెళ్ళాలని మైండ్ చెప్తుంటే కాళ్ళు కదలనివ్వడం లేదు.
మనసు అలాగే ఉండిపోయింది. అతని దృఢమైన ఛాతీ ఆమె వీపుని తాకితే బలమైన అతని చేతులు సుకుమారమైన ఆమె నడుమును చుట్టుకున్నాయి. ఆ స్పర్శకే కళ్ళు గట్టిగా మూసేసింది. నిమిషం వరకు నిశ్శబ్దం. ఆ ప్రజెన్స్, ఆ స్పర్శ, వెచ్చని ఊపిరి, దృఢమైన కౌగిలి అవి ఎవరివో చెప్పకనే చెప్తుంటే అవి ఎవరివో తెలిసి కళ్ళలో నీళ్లు నిండి దూకడానికి సిద్ధమయ్యాయి. ఆమె కళ్ళలో నీళ్లు కన్నులు చెంపలను దాటి వెచ్చని కన్నీరు ఆమె నడుమును చుట్టుకున్న అతని బలమైన చేతిపై పడుతుంటే ఒక్క చేతిని వదులు చేసి ఇంకో చేత్తో ఆమె నడుమును అలాగే ఉంచి ఆమె చెక్కిళ్లపై జారుతున్న కన్నీళ్లను తన చేతి మునివేళ్లతో సున్నితంగా తుడుస్తున్నాడు. ఆగకుండా వస్తున్న ఆమె కన్నీళ్లకు నడుముపై ఉన్న అతని చెయ్యి బిగుస్తుంది. కన్నీళ్లు ఆపమని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది ఆ పట్టు. భయంతో కన్నీళ్లు ఆగిపోయాయి. పట్టు బిగువను తగ్గించి మళ్ళీ తన చేతిని ఆమె నడుం చుట్టూ వేసి మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడును చూస్తూ తన భుజంపై తలను ఆనించి మెడ వంపుల్లో అతని ముఖాన్ని పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అటువైపు తిరగాలని ఆమెకు లేదు. వదిలితే అక్కడి నుంచి పారిపోవాలని మాత్రమే ఉంది. కానీ సింహం బోనులో చిక్కిన లేడి పిల్లల అతని కబంధ హస్తాల ప్రేమ కౌగిలిలో చిక్కుకుని పోయింది. అక్కడ ఉండాలని ఆమెకు లేదు. ఆమెను వదలాలని అతను అనుకోవడం లేదు.